బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు 14 రోజులుగా జాడలేరు. దీంతో ఈ విషయాన్ని మత్స్యశాఖ, మెరైన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు మత్స్యకార కుటుంబ సభ్యులు చెప్పారు. కాకినాడలోని కోస్ట్ గార్డ్ సాయం తీసుకుని మత్స్యకారులు గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు మెరైన్ సీఐ మూర్తి చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పోలీసులే కొట్టి నా కుమారుడిని చంపేశారు మన్యం జిల్లాకు చెందిన తల్లి ఆరోపణ. యువకుడిని అరెస్ట్ చేసిన సాలూరు పోలీసులు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందిన యువకుడు న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఏమీ తెలియదా, గుడ్, వెరీ గుడ్. కాకినాడ భూకుంభకోణం వ్యవహారంలో హెచ్జిపి ప్రణతి తీరుపై హైకోర్టు అసహనం. ఈ అక్రమాలపై ప్రణతి ఆమె భర్తను గతంలో తీవ్రంగా తప్పుపట్టింది జస్టిస్ హరినాథ్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని కోర్టుని తప్పుదోవ పట్టించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. తనతో పాటు తన భర్త, ఇతరుల మీద ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగంనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మీద సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజల ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి హరినాథ్ వద్ద ఉన్న వ్యాజ్యం గురించి ప్రశ్నించింది. ప్రణతి తరపు న్యాయవాది ఆదినారాయణరావు తెలియదని, అందులో తమ పార్టీ కాదని చెప్పారు. తెలియదని చెప్పేస్తే సరిపోతే తమ ముందున్న ప్రణతి అప్పీల్తో ముడిపడి ఉన్న వ్యాజ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ధర్మాసనం ఈ సందర్భం గట్టిగా చెప్పింది. దీంతో ఆ వ్యాజ్యం విచారణ గురించి తెలుసుకుంటామని ఆదినారాయణరావు చెప్పారు. ఆ తర్వాత ధర్మాసనం స్పందిస్తూ ఆగస్టు 3న సింగిల్ జడ్జి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులు మీపై నమ్మకం లేదంటూ ప్రణతి భర్త రాహుల్ చౌదరి దాఖలు చేసిన మెమో మీద ఇచ్చిన ఉత్తర్వుల గురించి తెలుసా అని ప్రణతి తరపు ఆన్ రికార్డ్ న్యాయవాది నిరంజన్ బాబును ప్రశ్నించింది. తమకు తెలియదని చెప్పగానే ధర్మాసనం గుడ్, వెరీ గుడ్ అంటూ అసహనం వ్యక్తం చేసి విచారణ వాయిదా వేసింది. అంత క్రితం ప్రణతి తరపున సీనియర్ న్యాయవాది బండారపల్లి ఆదినారాయణరావు సింగిల్ జడ్జిపై తాము చేసిన ఆరోపణలను తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది చల్లా వెంకటేష్ స్పందిస్తూ ఈ అఫిడవిట్ ఆమోదించకూడదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ హైకోర్టు జడ్జి మీద పెద్దిరాజు అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారని, తర్వాత ఆరోపణలు ఉపసంహరించుకుంటూ దాఖలు చేసిన అఫిడవిట్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రణతి దాఖలు చేసిన అఫిడవిట్ మీద అభ్యంతరం ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసి దీంతో కౌంటర్ దాఖలు చేస్తానని వెంకట్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం మీద ఏసీబీ విచారణకు ఆదేశించి సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్ మీద ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి పలు ఆరోపణలు చేయగా ఆమె భర్త న్యాయవాది రాహుల్ చౌదరి సైతం పిటిషనర్ల తరపున ఆరోపణలు చేశారు. కాకినాడ భూ వివాదంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మీపై మాకు నమ్మకం లేదని జస్టిస్ హరినాథ్ మీద రాహుల్ చౌదరి ఆరోపణ చేశారు. సీజే ధర్మాసనం ముందు అప్పీల్ తేలేంత వరకు తమ వ్యాజ్యం మీద విచారణ జరపద్దని కూడా ఆయన కోరారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని రాహుల్ చౌదరిని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాహుల్ ఇటీవల ఓ మెమో దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన జస్టిస్ హరినాథ్ వివరణ నుంచి తప్పుకోవడానికి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించారు. విచారణ వాయిదా వేయడానికి కానీ కేసు విచారణ తప్పుకోవడానికి పిటిషనర్లు చేసిన అభ్యర్థనలు ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోదగ్గది కాదన్నారు. మీపై నమ్మకం లేదంటూ రాహుల్ బహిరంగంగా ఆరోపణ చేసే నేపథ్యంలో ఆ రోజున జరిగిన విచారణ తాలూకు రికార్డింగ్ను డౌన్లోడ్ చేసి జాగ్రత్త చేయాలని రిజిస్టార్ని ఐటీని న్యాయమూర్తి ఆదేశించారు. తనపై నమ్మకం లేదని రాహుల్ చౌదరి మెమో దాఖలు చేసే నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తగిన సూచనల నిమిత్తం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించారన్నట్టు.